2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషనల్ ఛానల్. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే మేడం. ఇండియాలో హైడ్రోజన్ ట్రైన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు త్వరలో. వాటి గురించి మీ మాటలో. ఈ హైడ్రోజన్ ట్రైన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ఇప్పుడు క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నాం కదా, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వైపు మూవ్ అవుతున్నాం కదా. సో ఈ హైడ్రోజన్ ట్రైన్ గురించి సింపుల్గా చెప్పాలి అంటే, బ్రిటిషర్ మనకి ట్రైన్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అవి లోకోమోటివ్స్ అంటే కోల్ బేస్డ్ ఇంజిన్స్తో నడిచేవి. ఆ తర్వాత మనకి డీజిల్ ఇంజిన్స్ వచ్చాయి, దెన్ ఎలక్ట్రిక్ ఇంజిన్స్ వచ్చాయి. హైడ్రోజన్ ట్రైన్ కూడా ఎలక్ట్రిసిటీతోటే నడుస్తుంది. కానీ మనకున్నటువంటి ఇప్పుడు ఈ కరెంట్ పవర్ ఎలా వస్తుంది అంటే రకరకాల మార్గాల ద్వారా వస్తుంది. కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, అట్లాగే హైడల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత మనము విండ్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాము. ఇలా రకరకాల విధానాల్లో పవర్ వస్తుంది. ఈ హైడ్రోజన్ ట్రైన్ ప్రత్యేకత ఏంటి అంటే, ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని వాడుతున్నాము. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అంటే వెరీ సింపుల్. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఉంటాయి ట్రైన్ ఇంజిన్లో. ఈ హైడ్రోజన్ అనేది ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో కెమికల్ రియాక్షన్ జరపడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అందుకోసమే దీన్ని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అన్నాము. ఫస్ట్ ఈ ట్రైన్ని ఇప్పుడు హర్యానాలో జింద్ టు సోనిపట్ అరౌండ్ ఒక 90 కిలోమీటర్ స్ట్రెచ్ ఇది. ఇక్కడ ఈ ట్రైన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రీసెంట్గానే మన ఇండియన్ రైల్వేస్ అప్రూవ్ చేసింది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఎమిషన్స్ ఒక వాటర్ వేపర్ కాకుండా ఎలాంటి ఎమిషన్స్ని కూడా ఇది రిలీజ్ చేయదు. మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి హైడ్రోజన్ ట్రైన్ మరొక ప్రత్యేకత ఏంటంటే, జర్మనీ ఇట్లాంటి హైడ్రోజన్ ట్రైన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ. అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ తర్వాత చైనా, యూకే, జపాన్ అక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. మన దగ్గర తీసుకున్నటువంటి ట్రైన్ 10 కోచెస్తో, వరల్డ్లోనే ఇది 10 కోచెస్తో లెంతియెస్ట్ వన్ అనమాట. ఫస్ట్ థింగ్. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది, హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనేది కాన్సెప్ట్. అంటే ఎక్కడైతే హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయో, మంచి సీనిక్ బ్యూటీ ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో, అక్కడ ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది. ఫస్ట్ ఇది జింద్ అండ్ సోనిపత్ దగ్గర జరిగేటువంటి పైలట్ ప్రాజెక్ట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత దాదాపు ఒక 35 ఇట్లాంటి మార్గాల్లో ఈ హైడ్రోజన్ ట్రైన్ని రన్ చేయాలనుకుంటున్నారు. మనం బ్రాడ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మొబిలిటీ రిలేటెడ్గా చాలా చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సిటీస్లో ఎలక్ట్రిక్ బస్సెస్ కనిపిస్తున్నాయి, మెట్రోని ఎక్స్పాండ్ చేస్తున్నాము, రైట్. అట్లాగే బుల్లెట్ ట్రైన్ రెడీ అవుతుంది జపాన్ కోఆపరేషన్తో. నెక్స్ట్ ఇప్పుడు హైడ్రోజన్ ట్రైన్. అంటే రాబోయే కాలంలో మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా మనము మూవ్ అవుతున్నాము. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇండియాలో ఈ పొల్యూషన్ ఎమిట్ చేసేటువంటి వెహికల్స్ దాదాపుగా కనిపించవు. మన భారత ప్రభుత్వం యొక్క గోల్ కూడా 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్, అంటే ఎలాంటి పొల్యూటెంట్స్ని, కాలుష్య ఉద్గారాల్ని మనము ఈ దేశంలో, అది ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్గా కావచ్చు, మరొక విధంగా కావచ్చు, వెలువడించకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఎండ్ ఆఫ్ ది డే మన సిటిజన్స్ అందరికీ, సివిలియన్స్కి క్లీన్ ఎయిర్, ఎన్విరాన్మెంట్కి ఎలాంటి హార్మ్ జరపనటువంటి విధంగా మన ఎకానమీని గ్రాడ్యువల్గా షిఫ్ట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ అబౌట్ ద హైడ్రోజన్ ట్రైన్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్.